వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి, హోరాహోరీగా జరుగుతాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికలు రేపు ఇక్కడ ప్రభుత్వానికి పునాది ఏర్పడుతుంది లేదా కొనసాగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ దగ్గర బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి అది జరుగుతుందా? ఆ సిచ్యువేషన్ కనిపిస్తుందా? బీఆర్ఎస్ సీరియస్గా మీతో ఫైట్ చేయడం లేదనిపిస్తుందా మీకు? 100% మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనటమే కాదు, ప్రత్యక్షంగా ఇవాళ గ్రౌండ్లో మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన 5 నియోజకవర్గాలతో పాటు ఇంకా 1-2 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఏదైతే శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి మీద లిక్కర్ కేసు పార్లమెంటు ఎన్నికల కొద్ది రోజుల ముందు ఆ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేసి వారికి ఉన్న వ్యవస్థల ద్వారా కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసి సింపతిని కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలని ఒక ఉద్దేశంతో బెనిఫిట్ జరిగితే మాకన్నా జరగాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా బెనిఫిట్ జరగాలని ఒక వ్యూహాత్మకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఏ పార్టీ బి పార్టీ అని. ఎన్నికల లబ్ధి కోసం కూతుర్ని జైలుకు పంపుకుంటారా కేసీఆర్ గారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే వ్యక్తి కూతురునే కాదు, రాజకీయాల కోసం ఏమైనా చేయగలుగుతాడు, అంత ప్రబుద్ధుడు. ఎన్నికలకు ముందు మీరు కూడా ఆరోపణలు చేశారు, కవితను అరెస్టు చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒప్పందం అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒప్పందంలో భాగంగానే మళ్ళీ కవితను అరెస్ట్ చేశారు. ఎలా సమర్థించారు? ఆ రకంగా బెనిఫిట్ రాలే. అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక అండర్స్టాండింగ్తో అరెస్ట్ చేయలేదు, దాని రిజల్ట్ రాబోయేసరికి ఇట్లా మనకు వర్కౌట్ కావట్లేదని, ఇట్లయితే వర్కౌట్ అవుతుందని ఇది తీసుకున్నారు ఈసారి. కానీ లిక్కర్ స్కామ్ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తుంది. ఒకవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీద కేసు పెడితే లిక్కర్ స్కామ్లోనో అక్రమంగా కేసు పెట్టింది అంటారు, కవిత మీద కేసు పెడితేనేమో ఇది ఇద్దరు పరస్పర అంగీకారంతో ఆమెను జైలుకు పంపారు, ఈమె లిక్కర్ స్కామ్లో పాల్గొన్నదంటారు. ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కాంగ్రెస్ పార్టీ ఏది మంచి ఉంటే ఇది మంచి అని చెప్పుద్ది, ఏది తప్పు ఉంటే అది తప్పు అని చెప్పుద్ది. అదే కాంగ్రెస్ పార్టీ. కేసులో ఢిల్లీలో ఒక పద్ధతి ఉంటుంది, హైదరాబాద్లో ఒక పద్ధతి. అన్యాయంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆ కేసుకు లింకప్ చేసి ఉద్దేశపూర్వకంగా చేస్తే ఆ కేసులో ఇతను అన్యాయంగా ఉన్నదని చెప్తాం. లింకప్ ఉన్నది కవిత గారు లాంటిది ఉన్నప్పుడు డెఫినెట్గా ఇట్లా చెప్తాం. అయితే మీరు అన్నట్లు మాతో ఏదో కేజ్రీవాల్ గారు కాంగ్రెస్ నేషనల్ పోలో మాతో పొత్తులో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా నేషనల్ నాయకులు అందరూ దాన్ని వెనకేసుకొస్తున్నారు అనే దాంట్లో నిజం కాదు. పొంగులేటి గారు, ఫోన్ ట్యాపింగ్ కేసును డైలీ సీరియల్ లాగా ఇట్లనే కంటిన్యూ చేస్తారా? కేవలం ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులను మాత్రమే జైల్లో పెట్టగలిగారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరు చేశారు అనుకుంటున్నారు? అసలు మీరు ఓన్లీ విచారణ సాగించి మామ అనిపిస్తారా? ఎంతవరకు తీసుకెళ్తారు ఇది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నిన్న కూడా నేను మహబూబాబాద్ వేదిక మీదకి నేను చెప్పాను, తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా ఎంత పెద్దోడినైనా ఊసలు లెక్క పెట్టాల్సిందేనని. నేను వేగ్గా చెప్పలేదు, నేను నోటుతో ఇవ్వాలి ఈ వేదిక ద్వారా కంటే కూడా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకే అర్థమైంది. రాజకీయ నాయకులు ఆదేశిస్తే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అధికారులను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? అధికారులతో పాటుగా ఎవరైతే రాజకీయ నాయకులు ఆదేశించారో వారి లిస్టు కూడా ఆ అధికారులు సేకరించారు, వాటిని ఇంకా స్ట్రెంథన్ చేస్తున్నారు. ఏదైతే ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తెస్తున్నారు ఆ అధికారులందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అధికారులతో పాటు రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీ ఫోను జూపెల్లి ఫోను ట్యాప్ చేశారన్నారు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా విన్నారట. ఏం మాట్లాడుకున్నారు సార్ అప్పుడు? నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. జూపెల్లి గారిది నాది కాదు, కానీ నేను కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఒక 5-6 రోజుల్లో జాయిన్ అవుతాను. నేను ఏదైతే పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో నా పక్కనే ఉంటుంది కాబట్టి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఒక మండల స్థాయి నాయకుడికి నేను ఫోన్ చేశాను. ఆ టైంలో ఈ దయాకర్ రావు గారు అమెరికాలో ఉన్నాడు. మండల నాయకుడికి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన ఒక 25-30 మినిట్స్లో ఆ మండల నాయకుడికి మళ్ళీ అమెరికా నుంచి పాలకుర్తిలో ఉన్న మండల నాయకుడికి ఫోన్ చేసి, నీకు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశాడు కదా, ఎలా ఇట్లా అట్లా అని అడిగితే అతను షాక్ అయ్యాడు. షాక్ అయి పక్కనే ఇంకో కార్యకర్త, మాకు సంబంధించిన కార్యకర్త ఉంటే ఇది ఎట్లా తెలిసింది అని అడిగితే మళ్ళీ నన్ను అతను ఫోన్లోంచి నన్ను అడిగాడు, ఏముందిలే ఇలా ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటుంది ఇవన్నీ అంటే. మేము వేగ్గా కాదు, ఇది నేను కూడా ఏదో దయాకర్ రావు గారి పేరుని కోట్ చేయటం ఉద్దేశపూర్వకం కాదు.
ఎస్, అంటే ఉద్దేశపూర్వకంగా నాట్ ఓన్లీ దయాకర్ రావు గారు, నాట్ ఓన్లీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, నాట్ ఓన్లీ XYZ, మేము ఏమైనా చేయగలుగుతాము అధికారం ఉంటే అని అధికారపూరితంగా అహంకారపూరితంగా ఆ రోజు ఆ నిర్ణయాలై. అరే ఎవరు భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి.